హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్లో మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం. ఓకేనా? ఈ పర్సన్ మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా హ్యాపీగా అయితే ఈ రీడింగ్ చూసుకోవచ్చు. ఓకేనా? ఈ పర్సన్ మనసులో అసలు మీ మీద ప్రేమ ఉందా లేదా, తను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, అసలు ఈ పర్సన్ మనసులో అసలు ఎలాంటి ఉద్దేశం ఉంది అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం. అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయో అవే తీసుకోండి. రెజొనేట్ అవ్వడం లేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే అండి. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా హ్యాపీగా అయితే ఈ రీడింగ్ చూసుకోవచ్చు. ఓకేనా? వేరే డెక్లో కార్డ్ వచ్చింది. ఓకే, తీసుకుందాం. నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి, 3 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. అన్ని పెంటికల్స్ కార్డ్స్ అండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మనీ రిలేటెడ్ ఎక్కువగా చూపిస్తుంది. చెప్తాను, కార్డ్స్ అని పెట్టేసి చెప్తాం. మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి తను ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు. డెత్ కార్డ్కి క్లారిఫికేషన్, 7 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, 2 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ కప్స్ అండి అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఇక్కడ మనం బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకుంటే మీ మనసులో ఉన్న పర్సన్కి మీరు చాలా విధాలుగా హెల్ప్ అయితే చేసి ఉన్నారు. ఇక్కడ మనీ పర్పస్లో మీ పర్సన్ని మీరు చాలా విధాలుగా హెల్ప్ చేసి ఉన్నారండి. తను ఏదో విషయంగా లాస్ అయ్యారు, చాలా లాస్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటే ఆ టైంకి మీరు పరిచయం అవ్వడము, మీరు ఈ పర్సన్కి హెల్ప్ చేయడము, ఆ బాధ నుంచి, ఆ కష్టం నుంచి మీరు బయటకైతే తీసుకుని రావడం అయితే జరిగింది. సో మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీ గురించి నేను ఉన్నాను, నేను హెల్ప్ చేస్తా, ఓకే, మీరు బాధపడకండి అనే విధంగా తనకి ఏదో విషయంగా చాలా మోటివేషన్ అయితే చేశారు. ఓకే, ఎంత మనీ ఇచ్చారో అంత ప్రేమను కూడా పంచారు. కానీ ఈ పర్సన్ మీ దగ్గర తను మనీ తీసుకున్న తర్వాత మిమ్మల్ని మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉండి తర్వాత మిమ్మల్ని ఏదో ఇగ్నోర్ చేయడం కానీ, తన లైఫ్లో ఆల్ ఆఫ్ సడన్ ఎవరో పర్సన్ పరిచయం అవ్వడం కానీ, దాని వలన ఈ పర్సన్ అటు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం అయితే జరిగిందనమాట. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మాత్రం ఈ పర్సన్ మళ్ళీ మీతో ఏదో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ చాలా మందికి మీ పర్సన్ మళ్ళీ ఏదో పర్పస్లో తను మోసపోవడం వలన కూడా ఇక్కడ తన కంటికి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారండి. మీ దగ్గర ఉంటే అతను చాలా హ్యాపీగా ఉంటారు, మనీ పర్పస్లో మీరు చాలా బాగా హెల్ప్ చేస్తారు. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారనమాట. అండ్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే కావాలి అని అనుకుంటున్నారు, మీతో సెలబ్రేట్ చేసుకోవాలి వారి లైఫ్ని అని అనుకుంటా ఉన్నారనమాట. అంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు మీ పాస్ట్ పర్సన్. ఓకే, మీ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, మనీ మైండెడ్ పర్సన్ అనమాట. ఓకే, వారి దగ్గర మనీ ఉంటే చాలు, మనీ ఎవరైతే బాగా ఉంటుందో వారితోనే రిలేషన్ పెట్టుకోవడం కానీ, లేదా ఎవరైనా తనతో చాలా బాగా మాట్లాడారే అనుకోండి, నవ్వుకుంటా అటే ఊరికినే ఫ్లట్ అయిపోవడం అయితే జరుగుతుందనమాట. ఎవరైతే కోపంగా మాట్లాడి తను బాగుండాలి అని కోరుకుంటారో వారిని ఈ పర్సన్, వారు రాంగ్ పర్సన్, ఎవరైతే మంచిగా మాట్లాడారో వారు తన చెడు కోరుకునే పర్సన్ అయినా సరే వారినే తను ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట. ఒకవేళ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పర్సన్ ఎవరైతే చెప్తున్నారో వారి మాటలు ఎక్కువగా వింటున్నారు. వారు చాలా మైండ్ వాష్ కూడా చేస్తూ ఉన్నారండి. పర్సన్ మీ దగ్గరికి రాకుండా, మీతో క్లోజ్ అవ్వకుండా కూడా ఈ పర్సన్ని ఎవరో లేడీ పర్సన్ ఉంటారు, మేల్ అయితే ఫీమేల్కి, ఫీమేల్ అయితే మేల్కి, అలా మీ జెండర్ ప్రకారం మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, మేల్ ఆర్ ఫీమేల్, వారిని వారి లైఫ్లో అదర్ పర్సన్ తను మీకు ఆల్రెడీ మీ ఇంట్యూషన్ చెప్తా ఉంటుంది వారికి ఎవరు మైండ్ వాష్ చేస్తున్నారు అనేది. సో వారే ఈ పర్సన్కి చాలా మైండ్ వాష్ అయితే చేస్తున్నారు, మీ లైఫ్లోకి రాకుండా వారు అడ్డుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ప్రజెంట్ ఇక్కడ మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. కానీ మధ్యలో ఇక్కడ వీరు ఉన్నారు కదా, వీరు తనని అడ్డుకుంటున్నారనమాట, మీ లైఫ్లోకి రాకుండా వారు అడ్డుకుంటున్నారనమాట. ఓకే,
అండ్ మీరు మాత్రం ఈ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు, తనతో మళ్ళీ కలిసి ఉండడానికి కానీ అండ్ మీ ప్రేమ అంతా తనకి పంచడానికి. ఈ పర్సన్ ఎంత తప్పు చేసినా సరే అండి, మీకు మోసం చేసినా సరే తన మీద మీకు ప్రేమ అనేది ఎప్పుడు అలాగే ఉంటుందన్నమాట. తన మీద మీకు కోపం రావడం లేదు, బాధ అనిపిస్తుంది. ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో బాధ పెడతా ఉంటే బాధ అనిపిస్తుంది, కానీ కోపం అనేది రావడం లేదనమాట. సో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండు, మళ్ళీ తనతో మళ్ళీ మీరు న్యూ బిగినింగ్ చేయాలి, మీ ప్రేమ అంతా తనకి పంచాలి అనే విధంగానే మీరు ఇప్పుడు కూడా ప్రజెంట్ తన గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. కొంతమంది మాత్రం మీ పర్సన్ మీ మనీని తీసుకుని తను ఇంకా ఇవ్వడం లేదు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు కూడా ప్రజెంట్ మీ మనీ తీసుకుని తను చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. థర్డ్ పర్సన్తో తను చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకో మెసేజ్ వచ్చిందండి, సో అదే చెప్తున్నాను. ఈ పర్సన్ మీ మనీ కూడా తను ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. థర్డ్ పర్సన్ గురించి తను బాగా మనీ ఖర్చు పెడతా ఉండడము, వారితో చాలా బాగా ఉండడం, అయితే వారితో లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్తో అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీ మనీ ఇవ్వడానికి కూడా ఈ పర్సన్కి ఇప్పుడు మోహం రావడం లేదనమాట. మనీ ఇవ్వాలా లేదా, మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేశారు అన్నట్టుగా చూపిస్తుంది. మీరు ఎంత కష్టం అనుభవిస్తున్నారో ఈ పర్సన్కి అర్థం కావడం లేదండి. సో మీ మనీ, ఇంత మనీ మళ్ళీ ఎలా ఇవ్వాలి, మీ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు తనకి ఏమీ అనిపించడం లేదు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం తనకి చేతులు రావడం లేదు అని చెప్పచ్చు. అండ్ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చండి. అండ్ తను ఏదో విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా కొంతమందికి వారి లైఫ్లో ఉన్నారు. అంటే థర్డ్ పర్సన్ అయితే ఫ్యూచర్ ఎంత అయితే ఉండదండి, తప్పకుండా ఈ పర్సన్ ఆ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎందుకు ఎండ్ అయిపోతుంది అంటే చెప్తాను. థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వారి లైఫ్లో వేరే ఆప్షన్స్ రావడం వలన థర్డ్ పర్సన్ మీ పర్సన్తో ఉండడం అండ్ అదర్ పర్సన్ని మెయింటైన్ చేయడం అలాంటిది ఏదో జరగబోతుంది. దాని వలన ఈ పర్సన్ అక్కడ ఏం చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ పర్సన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారనమాట. తను కోరుకున్న పార్ట్నర్ వారి లైఫ్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ వారికి ఒక ఆప్షన్ లాగా కూడా ఉండొచ్చు అనమాట. థర్డ్ పర్సన్కి అదర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. దాని వలన కూడా ఈ పర్సన్ ప్రజెంట్ మాత్రం ఇప్పుడు ఉన్నారు, కానీ ఫ్యూచర్ వచ్చేసరికి అక్కడ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది అనమాట. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుందండి. అండ్ ఇక్కడ మళ్ళీ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అండ్ మీ పర్సన్ కొంచెం మొండిగా ఉండడము అండ్ చాలా మొండిగా ఉంటారండి. అసలు మీరు ఎంత మంచిగా చెప్పినా, ఎంత మంచిగా మాట్లాడినా తనకు రాగానే అర్థం చేసుకోవడం, మిమ్మల్ని ఒక పాజిటివ్గా తీసుకోరనమాట. మీరు తన మంచి గురించి ఎంత మాట్లాడినా తను నెగిటివ్గానే తీసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. కానీ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి పర్సన్. మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అంటే తను ఏదో ఒకటి మీ దగ్గర ఏదో మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏదో రావడం వలన తనే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు అతి త్వరలో అన్నట్టుగా చూపిస్తుంది. కొంచెం ఇన్మెచ్యూర్ తనం అయితే ఉంటుందండి. ఊరికనే కన్ఫ్యూజ్ అయిపోవడము, రిచ్ పర్సన్ కానీ లేదా అందంగా ఉన్నవారు కానీ, మేల్ అయితే హ్యాండ్సమ్గా ఉండడం కానీ, అలాంటి వారు ఎవరైనా మీ జెండర్ వైజ్గా మీరు తీసుకోండి, ఓకేనా. అలాంటి వారు తనకి ఎవరైనా పరిచయం అయ్యారే అనుకోండి, ఊరికనే ఫ్లట్ అయిపోతారనమాట. ఊరికనే వారితో రిలేషన్ పెట్టుకోవడం, మళ్ళీ అక్కడ తనకి ఏదైనా బాధ అనిపించింది అనుకోండి, అంత ప్రేమ దక్కకపోవడం కానీ, అంత ప్రేమ కేరింగ్ కానీ అవన్నీ తనకి అక్కడ లభించలేదనుకోండి, మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఇవన్నీ మిస్ అవుతున్నామే అన్నట్టుగా మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ప్రజెంట్ మాత్రం మీ పర్సన్ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. థర్డ్ పర్సన్ మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు, మీ లైఫ్లోకి రాకుండా ఆపుతున్నారు, చాలా మైండ్ వాష్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ ఉండొచ్చు. కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని అండ్ అదర్ పర్సన్ గురించి కూడా ఒక మ్యారీడ్ పర్సన్తో కూడా తను రిలేషన్ పెట్టుకుని ఉండొచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ వారి మనీని చూసుకొని కూడా వారితో రిలేషన్ ఏదో కంటిన్యూ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ తనకి మీ దగ్గరికి రావాలనుకున్నా కూడా ఈ పర్సన్ అక్కడ ఉన్న మనీని తను మిస్ అవుతారేమో అనే ఫీలింగ్ ఉందండి. ఓకే, మీ దగ్గర ప్రేమ మాత్రమే ఉంటుంది, అక్కడ ఏంటి మనీ ఫ్లో చాలా బాగుంది, ఆ మనీ ఉంటే తను హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారు. కొంతమందికి మాత్రం సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ ఉన్నారు. సో వారిని వదిలేసుకొని మీ లైఫ్లోకి రాలేరు, ఎందుకు అంటే ఇక్కడ కాస్ట్ డిఫరెంట్ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. మీ పర్పస్లో తను యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా తను చూసి చూడనట్టుగా ఉండిపోతున్నారు, మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వడం లేదు, సైలెంట్ అయిపోతున్నారనమాట. సో మీరు ఎలా ఉన్నారు, మీరు ఈ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీరు ఈ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు,
మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. మీ వర్క్లో మీరు చాలా బిజీగా ఉన్నారు. మీ ఫ్యామిలీ గురించి మీరు చాలా కష్టపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. ఈ పర్సన్ మీకు మోసం చేశారు అని బాధపడతా ఉన్నారండి మీరు. అండ్ చాలా లాస్ అయి ఉన్నారండి ఈ పర్సన్. కొంతమందికి మీ నంబర్ కూడా తను బ్లాక్లో పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇంకా తనని ఏ విధంగా చేరుకోవాలో అర్థం కావడం లేదు మీకు. సో చాలా బాధపడతా ఉన్నారు. తనని చేరుకునే దారి అనేది మీకు కనిపించడం లేదు. చాలా బాధపడతా ఉన్నారండి మీరు. ఓకే, ఈ పర్సన్ చేసిన దానికి మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు. తనని చాలా మిస్ అవుతా ఉన్నారు. తనని యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ని మీరు పెళ్లి చేసుకుని తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నారు. కానీ ఈ పర్సన్ మనీ పర్పస్లోనే మిమ్మల్ని వదిలేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. సో కాబట్టి ఈ పర్సన్ ఏ మనీని అయితే చూసుకొని వెళ్ళారు, అదే మనీ మీరు సంపాదించి చూడాలి, ఆ స్టేటస్కి మీరు వెళ్ళాలి, మంచి పొజిషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఈ పర్సన్ కళ్ళు తెరిపించాలి అనేది మీరు చాలామంది డిసైడ్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే నిజంగా అండి ఈ పర్సన్ 100కి 100% కొంచెం మనీ మైండెడ్ అయితే ఉంటారు. మనీని చూసే తను అదర్ రిలేషన్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. తనకు అక్కడ బెనిఫిట్ ఉంటుందేమో అనే ఉద్దేశంతోనే వెళ్తారనమాట. అండ్ అది కాబట్టి మీకు అది చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది అన్నట్టుగా చూపిస్తుంది ఆ పర్పస్లో. కాబట్టి మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. మీరు మీ దగ్గర మనీ లేదు కాబట్టే కదా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి అదర్ పర్సన్తో వెళ్ళారు. అదే మనీ మీరు సంపాదించి మీరు కూడా ఏ విషయంలో కూడా తీసిపోరు అనే విధంగా మీరు కూడా అది చూపించాలి మీరేంటిదో అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే అండి, ఇంకా మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూస్తాం. ఇక్కడ సైన్స్ పర్పస్లో వృషభం, కన్యా, మకర రాశి, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి అండి. ఓకే, ఈ రాశులలో మీ పర్సన్ అయినా ఉండొచ్చు, మీరైనా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మాత్రం మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉంటారండి. ఊరికేనే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఊరికేనే బ్లాక్లో పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారనమాట. అండ్ మీది మీ పర్సన్ది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది? మీది మీ పర్సన్ది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్లో అండ్ పర్సన్ ఫ్యూచర్. ఫ్యూచర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీది పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, ఓకే అండి. పాస్ట్ వచ్చేసరికి మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి. మీరు ఏదో విషయంగా చాలా మోసపోయి ఉన్నారు ఒక పర్సన్ చేతిలో. అదే టైంలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది. వారితో మీకు రీయూనియన్ అయిందండి. ఓకే, అండ్ ప్రజెంట్ వచ్చేసరికి మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు చాలా ఒంటరి పోరాటం చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఒక పర్సన్ వలన కానీ మీ ఫ్యామిలీ వలన కానీ ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ మీ పర్సన్ వర్సెస్గా చూసుకుంటే ఈ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరు ఉన్నారండి. వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండే పర్సన్ అయినా ఉంటారు, మంచి మనీఫ్లో ఉన్న పర్సన్ కూడా వారి లైఫ్లో ఉన్నారనమాట. ప్రజెంట్ మంచి మనీఫ్లో ఉన్న పర్సన్ కూడా వారి లైఫ్లో ఉన్నారనమాట ప్రజెంట్. దాని వలన ఈ పర్సన్కి మీకు ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి ప్రజెంట్లో అన్నట్టుగా చూపిస్తుంది. ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ వారి లైఫ్లో తను ఏ పర్సన్తో ఉండాలి అనుకున్నారో ఆ పర్సన్ వలన చాలా హెడేక్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే వారి మీద ఇంట్రెస్ట్ తనకి పోతుందనమాట. అంతకుముందు ఏంటి మీతో ఉన్నప్పుడు మీతో కొన్ని రోజులు ప్రేమగా ఉండి మిమ్మల్ని హెడేక్గా అనుకున్నారు. ఫ్యూచర్ వచ్చేసరికి తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వారి వలన కూడా సేమ్ చాలా హెడేక్గా ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, ఫ్యూచర్ వచ్చేసరికి మీరు ఈ పర్సన్తో పూర్తిగా రిలేషన్ని ఎండ్ చేసుకోబోతున్నారండి. మీ లైఫ్లో మీ సోల్మేట్ రావడం జరుగుతుంది. వారితో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, ఒక స్టార్ లాగా ఉంటారు, లైన్ లైట్లో ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, మీకు ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంది. మీ పర్సన్కి కర్మ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.